morning students. In previous class we discussed about PCFA structure. PCFA molecule గురించి discuss చేస్తున్నాము. sp3d hybridization గురించి. And today we discuss about sp3d2 hybridization. sp3d2 సంకరీకరణ గురించి మాట్లాడుతున్నాము. ఇందులో 1 s atomic orbital, ఒక s పరమాణు ఆర్బిటాలు and 3 p atomic orbitals, 3 p పరమాణు ఆర్బిటాలు ప్లస్ 2 d atomic orbitals, 2 d పరమాణు ఆర్బిటాలు కలిసి మొత్తం మనకి ఇక్కడ 1 ప్లస్ 3 అంటే 4 ప్లస్ 2 అంటే మొత్తం ఎన్ని ఫామ్ అవుతాయంటే 6 హైబ్రిడ్ ఆర్బిటల్స్. ఏంటా హైబ్రిడ్ ఆర్బిటల్స్? sp3d2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఫామ్ అవుతాయి. sp3d2 సంకర ఆర్బిటాలు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే ధర్మాన్ని మనం ఏమంటాము? అలా ఏర్పడే ఫినామినాని హైబ్రిడైజేషన్, సంకరీకరణం అంటాం. దీనికి ఎగ్జాంపుల్ sn6 ఓకేనండి. సల్ఫర్ యొక్క కాన్ఫిగరేషన్ ఎంత అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p6 3s2 3p4. బ్యాలెన్స్ కాన్ఫిగరేషన్ ఎంత? 3s2 3p4. సో ఇలా మనకి పక్కనే ఎంత ఉండాలని చెప్పుకున్నాం ఇందాక 3d ఆర్బిటాల్ కూడా ఉంటుంది. సో 3p 4 అండ్ వెయిటెడ్ 3d ఆర్బిటాల్ ఉంది. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ p నుంచి ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది అంటే 3p నుంచి ఎలక్ట్రాన్ ఎక్సైటెడ్ ఫ్రమ్ s*1 అంటే ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అన్నమాట. s లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, p లో 4 ఎలక్ట్రాన్స్ తో ద ఎలక్ట్రాన్ ఎక్సైటెడ్ ఫ్రమ్ s to p. ఓకేనండి. ఇది ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్ అన్నమాట. అండ్ మనకి ఇంకొక సింగిల్ ఎలక్ట్రాన్ కావాలి టు ఫార్మ్ బాండ్ విత్ అనదర్ ఫ్లోరిన్. సో మనకి ఇక్కడ s లో ఉండే ఎలక్ట్రాన్ ఎక్కడికి వెళ్తుంది? d లోకి వెళ్తుంది. ఓకేనండి. ఒక s ఆర్బిటాల్, 3 p ఆర్బిటాల్స్, 2 d ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయ్యి sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఫామ్ అవుతుంది. ఏ ఆర్బిటాల్ అంటే హైబ్రిడ్ ఆర్బిటాల్. ఓకేనా? ఎలా ఉంటాయంటే sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఇలా ఉన్నాయి. ఓకేనండి. ఇది ఏంటి అంటే సల్ఫర్ యొక్క sp3d2 హైబ్రిడ్ ఆర్బిటల్స్. నెక్స్ట్ ఫ్లోరిన్ కాన్ఫిగరేషన్ ఎంత అంటే 2s2 2p5 2s2 2p5. ఇప్పుడు ఈ 2pz ఆర్బిటల్ ఉందండి. మనకి సల్ఫర్ నుంచి ఫామ్ అయిన ప్రతి ఒక్క sp3d2 హైబ్రిడ్ ఆర్బిటల్ తో ఫ్లోరిన్ లో నుంచి pz అటామిక్ ఆర్బిటల్ ఓవర్లాప్ అయ్యి ఇలా మనకి sf బాండ్స్ ని ఫామ్ చేస్తుంది. ఏ బాండ్స్ ని ఫామ్ చేస్తుందండి? sf బాండ్స్. అండ్ మనకి చూడండి sp3d2 హైబ్రిడ్ ఆర్బిటల్ ఫామ్ అయింది కదా. sp3d2 హైబ్రిడ్ ఆర్బిటల్ సో we have ఎన్ని కార్నర్స్ ఉంటాయి అంటే we have 6 కార్నర్స్. ఎన్ని కార్నర్స్ ఉంటాయంటే we have 6 కార్నర్స్. Each sp3d2 hybrid orbital occupied one corner in octahedron. Octahedron లో ప్రతి ఒక్క కార్నర్ లో ప్రతి ఒక్క sp3d hybrid orbital ఆక్యుపై చేస్తుంది. వాటితో ఈ 3pz ఆర్బిటల్స్ ఓవర్లాప్ అవుతాయి. వాటితో ఏమవుతాయంటే 3pz ఆర్బిటల్స్ ఓవర్లాప్ అవుతాయి. ఇది octahedron అన్నమాట. ఓకేనా? అప్పుడు మనకి స్ట్రక్చర్ ఎలా వస్తుంది అంటే ఈ కార్నర్ కి ఇలా 6 కార్నర్స్ తో ఇలా మనకి ఫామ్. ఓకేనండి. ఇది s, ఇవి 4 ఫ్లోరిన్స్. దిస్ ఇస్ ద ఆక్టాహెడ్రన్స్ మనకి ఫామ్. ఓకేనండి. వీటి బాండ్ యాంగిల్స్ ఎలా ఉంటాయి అంటే బాండ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. సో sf6 హైబ్రిడైజేషన్ ఎంత? sf6 లో సల్ఫర్ హైబ్రిడైజేషన్ ఎంత? sp3d2. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎన్ని బాండ్స్ ఫామ్ అవుతాయంటే 6
90 degrees. ఓకేనండి, ఇది sp3d2 hybridization. ఓకేనండి, మనకి sp3d2 hybridization. ఇప్పుడు మనకి sp3d2 hybrid orbitals ఎలా ఫామ్ అయ్యాయో చూసాం కదా. నేను మీకు చెప్పాను, మనము మాలిక్యూల్ ని బట్టి హైబ్రిడైజేషన్స్, అందులో సెంట్రల్ ఆటమ్ కేంద్ర పరమాణు ఎవరైతే ఉంటారో వాటి యొక్క సంకరీకరణాన్ని మనం కనుగొనొచ్చు అనమాట. ఎలా కనుగొనొచ్చో ఒకసారి చూద్దాం. దానికి ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ మీద హైబ్రిడైజేషన్ ఎలా ఉంటుంది అంటే, సెంట్రల్ ఆటమ్ కి హైబ్రిడైజేషన్ ఎలా ఉంటుందో మనం ఫార్ములా ద్వారా ఫైండ్ అవుట్ చేద్దాం. వి హావ్ Z is equal to half number of valency E minus అంటే electrons present in central atom. కేంద్ర పరమాణువు మీద ఉండే బ్యాలెన్స్ అంటే కేంద్ర పరమాణువులో అంతర్గత బాహ్య కక్షలో ఉండే ఎలక్ట్రాన్ల సంఖ్య ప్లస్ నెంబర్ ఆఫ్ మోనో valent atoms attached to the central atom. Central atom అంటే కేంద్ర పరమాణువుతో కలిసి ఉన్న ఏక వాలెంట్ పరమాణువులు ఉంటే అవి మైనస్ నెంబర్ ఆఫ్ నెగటివ్ చార్జ్ బ్రాకెట్ లో రాసుకోండి. ఇఫ్ ఏదైనా నెగటివ్ చార్జ్ ఉంది అనుకోండి, అది రాస్తాం. మైనస్ పాజిటివ్ చార్జ్, ఇది కూడా అంతే. ఇఫ్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటికి మాలిక్యూల్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈజీగా ఈ ఫార్ములా ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇవి రెండు నెసెసరీ కాదు. ఇఫ్ ఏమైనా పాజిటివ్ చార్జ్ ఉంటే మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకేనా అండి, ఫస్ట్ దీని కంటెంట్ ఇది ఫార్ములా అండి. ఓకేనా, హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయండి. ఒకవేళ మనకి Z వాల్యూ 2 వచ్చింది అనుకోండి, అప్పుడు హైబ్రిడైజేషన్ ఏమవుతుంది? Z వాల్యూ 2 వస్తే అప్పుడు హైబ్రిడైజేషన్ ఏమవుతుందండి? ఇది S. ఒకవేళ 3 వచ్చింది అనుకోండి, sp2. 4 వస్తే sp3. 5 వస్తే sp3d. 6 వస్తే sp3d2. నెక్స్ట్ 7 వస్తే 6 వస్తే sp3, 2 వస్తే sp3 వస్తే sp2, 4 వస్తే sp3, 5 వస్తే sp3d, 6 వస్తే sp3d2, 7 వస్తే sp3d. ఇలా అన్నమాట. ఓకే అంటే ఆ వాల్యూస్ ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఒక మాలిక్యూల్ ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా NH3 మాలిక్యూల్. ఇందులో హైబ్రిడైజేషన్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్ కేంద్ర పరమాణువు నైట్రోజన్. హైబ్రిడైజేషన్ ఆఫ్ నైట్రోజన్ is equal to number of valence electron present in the central atom. నైట్రోజన్ యొక్క కాన్ఫిగరేషన్ ఎంత అంటే 1s2, 2s2, 2p3. valence అంటే ఇది కదా, మొత్తం ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 2, 3 అంటే టోటల్ 5. valence electrons ఎంత అంటే 5. సో Z is equal to half 5 plus number of monovalent atoms అంటే సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్న ఆటమ్స్ అన్నమాట. ఇక్కడ హైడ్రోజన్ లో సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. ఎన్ని ఉన్నాయి అలాంటివి? 3. సో 3 మైనస్ దీని మీద ఏమన్నా నెగటివ్ చార్జ్ ఉందా అంటే లేదు. సో 0. పోనీ ఏమన్నా పాజిటివ్ చార్జ్ ఉందా? లేదు. సో అది కూడా 0. అంటే ఏమవుతుంది? Z is equal to half 8. అంటే half 8/2 అంటే ఎంత? 4. సో వాల్యూ 4 వస్తే హైబ్రిడేషన్ ఏమవుతుంది అనుకున్నామండి? సో NH3 ఈ NH3 మాలిక్యూల్ నైట్రోజన్ హైబ్రిడేషన్ ఎంత అంటే sp3. ఓకేనండి, నెక్స్ట్ అలానే మనము we can find SO4 minus. SO4 minus కూడా చూద్దాం. ఇప్పుడు సల్ఫర్ కాన్సంట్రేషన్ ఎంత అంటే 1s2, 2s2, 2p6, 3s2, 3p4. అంటే outer most concentration, balance concentration 3s2, 3p4. టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయండి? 6. సో Z is equal to half 6 plus ఇక్కడ ఇది డైవేట్
నెక్స్ట్ sp2 మాలిక్యూల్ కోసం ఏం చేసాం BCl3 చేయొచ్చు BF3 చేయొచ్చు ఓకేనండి మనం BCl3 డిస్కస్ చేసాం కదా షేప్ ఏమవుతుంది ట్రిగోనల్ ప్లానార్ సమతల త్రికోణీయం బాండ్ యాంగిల్ ఎంత అండి మనకి ఇందులో 120 డిగ్రీస్ అండ్ sp3 కి ఏం చేసాం మనము CH4 sp3 కి ఏం చేసాం అంటే CH4 ఇక్కడ షేప్ ఏం తీసుకున్నాం మనము టెట్రాహెడ్రల్ తెలుగులో కూడా టెట్రాహెడ్రల్ అంటారు బాండ్ యాంగిల్ ఎంత 109 degrees 109.48 sorry 28 degrees 109 degrees 28 minutes అనొచ్చు లేదా 109.28 degrees అని కూడా అనొచ్చు నెక్స్ట్ ఇది sp అదే ఇక్కడ డిస్కస్ చేసాము sp3d sp3d కి మనం డిస్కస్ చేసాం మాలిక్యూల్ PCl షేప్ ఏంటి ట్రిగోనల్ బైహెడ్రల్ దీంట్లో మొత్తం 3 బాండ్ యాంగిల్స్ చూసాం ఓకేనండి మొత్తం ఎన్ని బాండ్ యాంగిల్స్ చూసాం 3 బాండ్ యాంగిల్స్ ఏంటవి ఈక్విటోరియల్ కి మధ్య అయితే కనుక we have 120 degrees ఓకేనండి ఈక్విటోరియల్ బాండ్స్ అయితే అదే బాండ్ యాక్చువల్ ఈక్విటోరియల్ అయితే కనుక 90 degrees అదే యాక్చువల్ అయితే కనుక 180 degrees అండ్ ఫైనల్లీ sp3d SN6 షేప్ ఏంటి ఆక్టాహెడ్రల్ అంటే అష్టముఖీయం బాండ్ యాంగిల్ ఎంత 90 degrees ఓకేనండి ఇది మనం ఒక రఫ్ గా ఒక టేబుల్ వేసుకుంటే కనుక మనం ఈజీగా వాటి యొక్క షేప్స్ ని బాండ్ యాంగిల్స్ ని గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా దీస్ ఆర్ ద 5 హైబ్రిడైజేషన్స్ ఓకేనండి మనకి మొత్తం 5 హైబ్రిడైజేషన్స్ చూసాం sp sp2 sp3 మీరు ఈజీగా క్వశ్చన్ రాసేటప్పుడు ఇక్కడ ఎన్ని ఉన్నాయండి ఒక s ఒక p సో 1 s అటామిక్ ఆర్బిటాల్ అండ్ 1 p అటామిక్ ఆర్బిటాల్ ఒక s పరమాణు ఆర్బిటాల్ ఒక p పరమాణు ఆర్బిటాల్ కలిసి sp సంకర ఆర్బిటాల్ ఏర్పడుతుంది ఇంటర్మిక్స్ టు ఫార్మ్ sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ దట్ ఫినామినా ఇస్ కాల్డ్ sp హైబ్రిడైజేషన్ BCl లో మనం ప్రతిసారి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చేస్తాము ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎక్సైటేషన్ అవసరమైతే కనుక ఎలక్ట్రాన్స్ ని ఎక్సైటెడ్ చేస్తాం ఓకేనండి sp కి BeCl2 షేప్ లీనియర్ 1p సో ఇక్కడ ఒక s రెండు p అటామిక్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయితే మొత్తం టోటల్ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి ఆ ఫినామినానే sp2 హైబ్రిడైజేషన్ అంటారు ఒక s 3p అటామిక్ ఆర్బిటాల్స్ అయితే 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి ఆ ఫినామినానే sp3 హైబ్రిడైజేషన్ అంటాం sp3d కి అయితే ఒక s 3p 1d అంటే టోటల్ గా మనకి 5 sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి వాటిని sp3d హైబ్రిడైజేషన్ అంటాం ఒక s 3p 2d ఆర్బిటాల్స్ అయితే కనుక టోటల్ మనకి 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి దాన్నే sp3d2 హైబ్రిడైజేషన్ అంటాం దిస్ ఇస్ ద కాన్సెప్ట్